భారతీయ జనతా పార్టీ కేవలం ఉత్తరాది పార్టీ అని, దక్షిణాదిలో అది నెగ్గుకు రాదని కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న బూటకపు ప్రచారంలో అనుమాత్రమైన వాస్తవం లేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఉత్తరాది పార్టీ మాత్రమేనని, ఉత్తరాది వారికే బీజేపీ పెద్దపీట వేస్తుందని అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు. నిజానికి తెలంగాణలో బీజేపీ మూలంగానే ఆయన కాళ్ల కింద నీరు ప్రవహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ మేధావుల్లోనూ బీజేపీ ప్రభావం ఎంత విస్తరించిందంటే ఇవాళ బీఆర్ఎస్ స్థానాల్లో దూసుకురావడమే కాదు, కాంగ్రెస్ స్థానాలను కూడా అది కైవసం చేసుకునే క్రమంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత లోక్సభ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి సీటుతో సహా మెజారిటీ సీట్లలో ఇవాళ బీజేపీ ప్రాబల్యం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ విస్తరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ సీట్ల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు పోటీ పడుతున్న తీరే బీజేపీ ప్రాబల్యానికి నిదర్శనం. బీజేపీ నేతలు ఎక్కడకు వెళ్లినా వేలాది ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి జనాదరణ జగన్మోహన్ రెడ్డి అనుయాయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బీసీలు, దళితులు, ఆదివాసీలతో సహా అట్టడుగు వర్గాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని కాంగ్రెస్ బీజేపీని ఢీకొడుతుందంటే ఎవరు విశ్వసిస్తారు? అదే సమయంలో 21 రాష్ట్రాల్లోని 224 సీట్లలో 50% పైగా ఓట్లను సాధించిన బీజేపీ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందన్న ప్రతిపక్షాల విమర్శలో అర్థమేమైనా ఉన్నదా? తమిళనాడు, కేరళలో బీజేపీ విస్తరిస్తోందని, ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తుందని ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ బల్లా వ్యాఖ్యానించారు. ఒక్క తమిళనాడులోనే బీజేపీకి 5 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే, బీజేపీల మధ్య ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తమిళనాడులో ఒక్క సీటు కూడా సాధించలేని బీజేపీ ఈసారి కనీసం 10 నియోజకవర్గాల్లో డీఎంకే కూటమికి గట్టి పోటీనిస్తోంది. కన్యాకుమారి, నాగర్కోయిల్, తిరునల్వేలి బెల్ట్, రామనాథపురం, కోయంబత్తూరు ప్రాంతాల్లో బీజేపీ బలం రోజురోజుకు పుంజుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 25% పైగా ఓట్లు లభించినా ఆశ్చర్యపోనక్కరలేదు. తమిళనాడులో అనేక సార్లు ఉధృతంగా పర్యటించిన మోదీ తమిళ ప్రజలకు సుపరిచితుడయ్యారు. కొత్త పార్లమెంటు భవనంలో చోళ రాజవంశీకుల సెంగోల్ను ప్రతిష్టాపించడం నుంచి కాశీ, తమిళ సంగమం వరకు అనేక చర్యల ద్వారా ఆయన ఉత్తరాదికి, దక్షిణాదికి వారధి నిర్మించారు. భారతదేశానికి చెందిన కచ్చతీవును శ్రీలంకకు అకారణంగా అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. గత వారం మోదీ కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించినప్పుడు వేలాది మంది మోదీ మోదీ అంటూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోదీ తన ప్రసంగం తమిళ భాషలో ప్రజలకు చేరేలా చూడటం వారి మనసులను హత్తుకుంది. వీటన్నిటి రీత్యా ఉత్తర దక్షిణ విభజనను సృష్టించి దక్షిణాదిలో ప్రజలను బీజేపీకి దూరం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాల ఎత్తుగడలు ఏమాత్రం ఫలించేలా లేవు. ఈసారి దక్షిణాదిలో బీజేపీ సాధించే విజయాలు అందరినీ దిగ్భ్రాంతి పరుస్తాయని స్వయంగా మోదీ ప్రకటించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇవాళ దక్షిణాదిన ప్రతి నియోజకవర్గంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇళ్ల నిర్మాణం, ఉచిత ఎల్పీజీ, వైద్య బీమా, ఉచిత ఆహార ధాన్యాల సరఫరా గురించి తెలుసు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో యువకుల్లో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న విషయం ప్రతిపక్ష పార్టీలు గమనించడం లేదు. ముఖ్యంగా తొలిసారి ఓటర్లైన వారు బీజేపీ వల్లనే దేశం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేరళలో కొన్ని దశాబ్దాలుగా వామపక్ష ప్రజాస్వామిక ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలను చూసిన అక్కడి ప్రజలు క్రమంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిని, మోదీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. అక్కడ బీజేపీకి కేథలిక్ క్రైస్తవుల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడులో అన్నా డీఎంకే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పట్ల ప్రజలకు పెరుగుతున్న ఏహ్య భావం బీజేపీ క్రమంగా బలపడేందుకు ప్రధాన కారణమవుతుంది. నేడు దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలు, నగదు బదిలీలు గమనించిన వారెవరైనా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నదంటే విశ్వసించలేరు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి వల్ల మోదీకి అత్యధిక సీట్లు లభిస్తాయని
ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. తలసరి వినియోగం మెరుగుపడిందని, జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని, పేదరికం తగ్గిపోయిందని, ఇవన్నీ ప్రజల్లో మోదీ పట్ల సానుకూల అభిప్రాయాలు ఏర్పరిచాయని భల్లా అభిప్రాయపడ్డారు. ఎవరు కాదన్నా మోదీ హయాంలో జీడీపీ రెట్టింపు స్థితిలో $3.8 ట్రిలియన్ చేరుకున్నది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తలసరి ఆదాయం రెట్టింపైంది. ఎగుమతులు 400% పెరిగి $750 బిలియన్ మించిపోయాయి. ఇవాళ అనేక పట్టణాలు మెట్రో నగరాలుగా మారి ప్రజలకు అక్కడే ఉపాధి లభిస్తోంది. ఎక్స్ప్రెస్ హైవేలు దాదాపు 400% పెరిగి 4067 కిలోమీటర్ల మేరకు విస్తరించాయి. జాతీయ రహదారులు 53,700 కిలోమీటర్లు విస్తరించాయి. విదేశీ రిజర్వులు $694 బిలియన్ పెరిగాయి. మోదీ చేసిన మంచి పనులే మొత్తంగా బీజేపీ గెలుపుకు కారణమవుతాయని 45% మంది విశ్లేషిస్తున్నట్లు ఎకానమిస్ట్ పత్రిక అంచనా వేసింది. ఆ తర్వాత సంక్షేమ పథకాలు, నాయకత్వ లక్షణాలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశ్మీర్లో 370 అధికరణ రద్దు, భారతదేశానికున్న అంతర్జాతీయ ప్రతిష్ట, హిందువుల ప్రయోజనాలు కాపాడటం మొదలైనవన్నీ మోదీ విజయ పరంపరలో భాగమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 57% మంది ప్రజలు మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని, దేశంలో సగం మంది ప్రజలు మోదీ తిరిగి రావాలని ఆశిస్తున్నారని CSDS లోక్ నీతి కూడా వెల్లడించింది. ఈ రీత్యా మోదీ సారథ్యంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాలేదని పగటి కలలు కంటుంటే వారిని భర్తృహరి చెప్పిన మూర్ఖుల జాబితాలో చేర్చాలి.